Just recording a morning in my life. జనరలీ 3 o'clock లేసి నిన్న ఏం చేసామని ఇవాళ ఏం చేయబోతున్నామని సమ్అప్ చేసేసుకున్నాక ఆఫ్టర్ ఐ గెట్ రెడీ ఈ చిన్న లైట్లోనే రెడీ అవ్వాలి బికాజ్ మా బుజ్జోళ్ళు కొడుకుని ఉన్నారు అండ్ ఇట్ ఈస్ 5:16 అండ్ బై దట్ టైం వంట అయిపోయింది. సో బాక్సెస్ ప్రిపేర్ చేసుకొని అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి లక్కీకి నాకు బాక్సెస్ ప్రిపేర్ చేయాలి. అండ్ చిన్నోడు హాలిడేస్ అండ్ ప్రవీణ్ నైట్ షిఫ్ట్ చేసి వచ్చాక దే విల్ మేక్ దేర్ ఓన్ రైస్ అట్ దట్ టైమ్. దట్స్ టీ ఇన్ మేకింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అండ్ ఐఎమ్ సిప్పింగ్ మై టీ ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ టు స్టార్ట్ మై డే. అండ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి నాకు లక్కీకి బాక్సెస్. అండ్ ఫైనలీ ఈ బుజ్జోడు వల్లే నా పనులు చాలా అవుతాయి. నేను వెళ్ళే టైంకి వచ్చి గేట్ ఓపెన్ చేయడం అలాంటి హెల్ప్ అండ్ తనది తను రెడీ అయిపోయి తమ్ముడిని పట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో హీస్ అ గ్రేట్ హెల్ప్ టు మీ టు బి స్పెసిఫిక్. అలా రోడ్ ఎక్కాక ఏముంది, డే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే సన్ రైజ్ కంటే ముందే when you leave to work, it's awesome, and especially that sun rays on you. Generally I wake up at 3 o'clock in the morning. లేచి నిన్న ఏం చేశానో సమ్అప్ చేసుకుని ఇవాళ ఏం చేయాలో యాక్షన్ పాయింట్స్ రాసుకుని గెట్ ఫ్రెష్ అండ్ ఏ రోజు ఈ పనికి ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాలు వేసుకుని వెళ్ళిపోవాలి. దట్స్ ద మోటో. ఇంకా ఈ డ్రైవ్ అయితే సూపర్. మీరు ఎప్పుడైనా ఇలా అయితే బాగుండు అని అనుకునేది దేవుడు నిజంగానే టిప్పకేసి కొట్టి డెకేట్ అని ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? దిస్ డ్రైవ్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. జనరలీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు ఇలా లాంగ్ డ్రైవ్లో అన్నీ ఆలోచిస్తాం కదా అన్నట్టు. జనరలీ బీచ్ పక్కన కూర్చున్నా కూడా యూ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ గెట్ సమ్ పాయింట్స్ దట్ యూ వ్యాలిడేట్ అబౌట్ యువర్ సెల్ఫ్, దట్ యూ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీథింగ్. సో అలా ఇలా లాంగ్ డ్రైవ్లో ఇంకెంత ఆలోచిస్తాం కదా అని అనిపించినప్పుడు దేవుడు అవునా తీసుకో అని ఇస్తే 91 kilometers వెళ్ళటం, 91 kilometers రావడం. ఇంకా ఎంత ఆలోచించవచ్చు, ఎంత టైం యూ హ్యావ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్లానింగ్. చూస్తా నేను అన్నట్టు వదిలేసినట్టు అయింది. అండ్ యునో అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ అ కంపెనీ యూ డోంట్ గెట్ టు నో ద టైమ్. బట్ అలా కూడా కాదు కదా. సో వెన్ యూర్ గోయింగ్ విత్ యూ, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ Bhagavati, then there's no other option than to speak for yourself. So ivala you come with me for some time. Na day ela start ayindi em chestanu ani. And ee sodanta market kanukuntaremo. Generally the other day someone said that you know maaku intlo support unte chestam మేము కూడా అన్నట్టు. నంబర్ 1, నేను చేయమని అస్సలు అనలేదు. ఇట్స్ అన్ ఇండివిజువల్స్ చాయిస్. నంబర్ 2, నాకేం సపోర్ట్ లేదు ఇంట్లో. నంబర్ 3, I always fulfill my responsibilities of motherhood and being a wife, being a homemaker. I've never skipped touchwood till date with God's grace for my health and energy. And that's when I take up this activity. వేరే ఆర్గనైజేషన్స్లో ఉన్నప్పుడు టైం బౌండ్ ఉండేది.
కంపెనీ కోసం వర్క్ చేసేటప్పుడు టైం బౌండ్ ఓన్లీ దిస్ టైం టు దిస్ టైం అని ఉండేది. ఇప్పుడు అలా లేదు, 24 అవర్స్లో 12 to 14 hours యూ స్టార్ట్ వర్కింగ్, అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇకపోతే మన బంక్ వచ్చేసింది. పెట్రోల్ కొట్టించుకుని వ్యాక్యూమ్ చేయించుకుని వెళ్ళిపోదాం. ఇవాల్టి రేట్ డీజిల్ 97.75 అండ్ 2500 వచ్చింది. 2500కి ఐ థింక్ 25.5 లీటర్స్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏదో ఒక రోజు లక్కీ వాళ్ళు పెద్దయ్యాక ఒకవేళ ఫర్ సపోజ్ ఈ వీడియో చూస్తే ఓ అవునా 97 ఉండేదా డీజిల్ రేట్ అని అనిపిస్తుంది. మనకు కూడా నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ పెట్రోల్ రేట్ ఐ ఎవర్ నోన్ ఈజ్ ఐ థింక్ 27 రూపీస్. చూస్తూ 97కి వచ్చాం కదా, అలా దెర్ విల్ బి అ వేరియేషన్, రైట్? హైవేలో ఈ ఒక్క బంక్లోనే వ్యాక్యూమ్ చేస్తారు, సో అందుకే ఈ బంక్కి మాత్రమే వస్తాను. చాలా నీట్గా వ్యాక్యూమ్ చేస్తారు, స్పెషలీ విత్ కిడ్స్ అరౌండ్. యూ కాంట్ ఇమాజిన్ హౌ డర్టీ అండ్ డస్టీ ఇట్ వుడ్ బి. అలా చూస్తూ హైవే వచ్చేసరికి ఇట్స్ 11 kilometers ఫర్ మీ ఫ్రమ్ హోమ్ టు షామీర్పేట్ ORR ఎగ్జిట్. సో అక్కడ ఎక్కేసి అక్కడ నుంచి మిలిటరీ ఏరియాలో నుంచి పాస్ అయిపోతే విదిన్ 11 kilometers షామీర్పేట్ ఎగ్జిట్ ORR ఎక్కేస్తాను. ఇంకా ఆ తర్వాత మీరేం చేయక్కర్లేదు, కామ్గా కూర్చుంటే నెక్స్ట్ 55 kilometers అదే తీసుకెళ్ళిపోద్ది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రోడ్. ఎవ్రీ టైం ప్లాంట్కి వెళ్తానికి నా డిస్టెన్స్ ప్రకారం నాకు అయ్యేది ఐ థింక్ 40 rupees టోల్ ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఆన్ టు ORR. ORR కట్టేటప్పుడు విన్నాం కదా, అప్పుడు అస్సలు ఐడియా లేదు లైఫ్లో ఇన్ని వేల కిలోమీటర్లు ORR మీద ఇంత ట్రావెల్ చేస్తానని అస్సలు ఐడియా లేదు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ORR ఐఎమ్ జస్ట్ లవింగ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే మెయిన్లీ బికాస్ గచ్చిబౌలి అలా ఫ్యూచర్ జనరేషన్స్కి వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఆఫ్ వర్క్ ప్లేస్కి దగ్గర ఉంటుందని కూడా వన్ రీజన్, విచ్ ఇస్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ ప్లేసెస్. బట్ నిజంగా ORR కడతారు, అది నాకు పర్సనలీ ఇంత హెల్ప్ అవుతుందని, ఇంత ట్రావెల్ చేస్తానని అయితే నేను అసలు అనుకోలేదు సీరియస్. అండ్ అంతే, ఇంకేది ఎక్కామా అలా కూర్చున్నామా, నో మ్యాటర్ దట్స్ మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్, ఇట్ జస్ట్ గోస్ అండ్ ఇట్ జస్ట్ టేక్స్ యూ. అండ్ చక్కగా ఈ సైట్ సీయింగ్లో బ్యూటిఫుల్గా డే ప్లాన్ చేసుకోవచ్చు అవ్వచ్చు. అండ్ గ్రీనరీ ఎంత చూస్తే అంత బాగుంటుంది అంటారు కదా, అలా ఆన్ ఎ వెరీ ప్లెజెంట్ నోట్ ఐ స్టార్ట్ మై డే. అండ్ ఈ గ్రీనరీ ఎలా కూడా పెరిగేసింది కాదు. ఇఫ్ యూ రియలైజ్ ఈ మధ్యలో డివైడర్స్కి హై ఉన్న చెట్లకి ఆ కింద పార్ట్ ఏదైతే ఖాళీగా ఉంటుందో అది కూడా మనకి పిచ్చిగా కనిపించకుండా ఇంకొక లెవెల్ ఆఫ్ చెట్లు పెంచుతారు. ఇది ఎప్పుడైనా గమనించారా? అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఎవ్రీ డే దీని మెయింటెనెన్స్కి ఐ మీన్ ట్యాంకర్స్ అండ్ ట్యాంకర్స్ ఆఫ్ వాటర్ యూస్ చేసి ఎంత చక్కగా మౌల్డ్ చేసి, అండ్ ఫర్ దాట్ 80 rupees that we pay is not much at all. And this is the beauty that we can enjoy. And now నాతో పాటు మీరు కాసేపు ఎంజాయ్ చేయండి.
స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా 100 దాటకూడదని, అదే ఇచ్చుంటే అందరి మీటర్స్ మ్యాక్సిమంలో ఆగేవేమో. అది చెక్ చేయడానికి అక్కడక్కడ ఇలా డమ్మీ పోలీస్ పోస్టులు అలా పెడుతూ ఉంటారు. బట్ దెన్ 95 స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నేను స్టార్ట్ అయ్యి 23 కిలోమీటర్స్ అయింది, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ దిస్ ఇస్ దట్ బ్యూటిఫుల్ రోడ్. దిగేసాం కదా, ఇక్కడ నుంచి ఉంటుంది ఇంకా హెల్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ ఉంటుంది, చాలా చెత్త ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మన సిటీ ట్రాఫిక్కి 3 times చాలా వెరైటీగా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వచ్చేసి ఎలా అంటే అలా వచ్చేయగలిగే చాలా డిస్టర్బింగ్ ట్రాఫిక్ ఇది. ఇక ఈ ట్రాఫిక్లో ఇంకో 35 kilometers వెళ్తే finally I will be able to reach my destination, the plant. అలా వెళ్తూనే ఉంటే నిద్ర వస్తూ ఉంటుంది. పొద్దున్నే లేస్తాను కదా 3 o'clockకి. అప్పుడు బెస్ట్ టిప్, ఏసీ ఆఫ్ చేసి బాగా ఉక్క పెట్టడం, వేడి రావడం జరిగితే ఆటోమేటిక్గా నిద్ర వెళ్ళిపోతుంది. అందుకే నేను అనింది, ఇంకా ఈ టైంలో ఆటోమేటిక్ అనుకోండి భలే నిద్ర వస్తుంది. సో దట్స్ ద ఓన్లీ టిప్ ఐ ఫాలో. ఇకపోతే మన ఓడోమీటర్లో మన ట్రిప్ వేసింది ఇప్పటి వరకు నేను వచ్చింది 67 kilometers. More 23 to go. అలా వచ్చి ఫైనలీ వచ్చేసాను. ఇక్కడ ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ల్యాండ్ మార్క్. ఎంఆర్ఎఫ్ అండ్ మనది సేమ్ కాంపౌండ్ వాల్ షేర్ చేస్తాయి అన్నమాట. సో వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్తే అక్కడే ఉంటుంది మనకు అన్నం పెట్టే ఆల్కోమ్ తల్లి. ఫైనలీ అలా పొద్దునే ఫ్రెష్గా స్టార్ట్ అయిన జర్నీ ఇలా కర్రే కాకిలాగా ఐ థింక్ 4 to 5 o'clock ఎండ్ అయింది. ఇక్కడ చిన్న వర్క్స్ జరుగుతున్నాయి, అవి అసైన్ చేయడం, అర్థం చేసుకోవడం, కొత్త ఇంప్లిమెంట్ చేయడానికి ఐడియాస్ తీసుకోవడం అండ్ కోఆర్డినేషన్ విత్ పీపుల్ హియర్ అన్నీ అయ్యేసరికి ఈ టైం యూ నో హౌ పైపింగ్ హాట్ ఇట్ ఈస్. అండ్ నౌ స్టార్టింగ్. మోరోవర్ ఈ రోడ్ జర్నీలో స్పెషలీ
రోజుకు 2 అయినా డెడ్లీ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అవి చూసి మైండ్ అంతా ఒక డిప్రెసింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బట్ సడన్గా పిల్లలు గుర్తొచ్చేసినప్పుడు చచ్చినా చావలేము ఇప్పుడు అని ఒక క్లారిటీ వచ్చినప్పుడు యూ విల్ ఫైండ్ నో అదర్ ఆప్షన్ దెన్ ధైర్యం తెచ్చుకుని మూసుకుని ఏదో ఒకటి చెయ్యాలనే కసి గుర్తొచ్చినప్పుడు అలా అన్నీ మర్చిపోయి మళ్ళీ కంటిన్యూ అయిపోతాం రోడ్ జర్నీ లాగే. సేమ్ ఈ రూట్లో మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 100 కదా. సో అక్కడక్కడ పైన కెమెరాస్లో సెన్సర్స్ ఎలాగో ఉంటాయి. అండ్ దొంగ పోలీస్ మామలు ఈ చెట్ల మధ్యలో కూర్చుంటారు, చెట్లలో కవర్ అయిపోతారు. వాళ్ళకి స్పీడ్ గన్ ఉంటుంది కదా, దాంతో ట్రాక్ చేస్తారు. అండ్ ఈచ్ టైం 1500 ఫైన్ పడుతుంది. టోల్ గేట్ల కంటే యువర్ ఫ్యూల్ కంటే మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఎక్స్పెన్స్ అదే. కనిపించకుండా దాక్కుంటారు. దట్స్ ద బిగ్గెస్ట్ ట్రిక్. కానీ వెన్ యూ ట్రావెల్ డైలీ యూ నో దీస్ టిప్స్ అండ్ ట్రిక్స్ రైట్. కెమెరా ఉన్న చోట, కింద మార్కింగ్ ఉన్న చోట స్పీడ్ గన్స్ ఉంటాయని తెలిసినప్పుడు ఏం చేస్తాం, అక్కడ స్లో అయిపోతాం, తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళు దాక్కుంటే ఎక్కడ దాక్కుంటారో ఎలా దాక్కుంటారో తెలుసు కాబట్టి వాళ్ళని కూడా తప్పించుకుంటామంట. మీకు తెలుసా మహీంద్రా స్టీరింగ్ చాలా బాగుంటుంది అనుకుంటున్నారా? నాకు తెలీదు. ఇంత లాంగ్ జర్నీలో మీతో పాటు ఫస్ట్ మాట్లాడటానికి ఎవరు లేనప్పుడు, మీరు అసైన్ చేయాల్సినవి మీరు తీసేసుకున్న రిపోర్ట్స్ అయిపోయినప్పుడు మీ చేతిలో ఉన్నదే చాలా బాగుందని నమ్మాలి. లేకపోతే యూ కాంట్ సర్వైవ్ ఆర్ అట్లీస్ట్ యూ కాంట్ డ్రైవ్. సో బోర్ కొట్టకుండా ఈ సోదేస్తున్నా అంతే. ఇంకా చాలా బోర్ కొడితే థ్రిల్లర్ స్టోరీస్ వినాలి, నార్మల్ బుక్ వదిలేసి. అది కూడా కాదు అయినా నిద్ర వస్తుంది అంటే మన బెస్ట్ థింగ్ మన పక్కన వెళ్ళే కార్ల నంబర్ నోటీస్ చేస్తే విచ్ డిజిట్ ఎక్కువ కనిపిస్తుంది ఆర్ ఏదైనా ఒక సీక్వెన్స్, ఎవ్రీడే 1 సీక్వెన్స్ పెట్టుకుంటే వీ కెన్ ఓవర్కమ్ స్లీప్ ఇన్ దిస్ బిగ్ జర్నీస్. మీకేం తెలుసు రోజు పడే కష్టాలు. ఇంత కష్టపడి మనం వెళ్ళేసరికి 6:30 అవుతుంది. ఇఫ్ యూ థింక్ మై డే రిటైర్స్ దేర్, రాయల్గా రాజమాలో కాలేసినట్టే. బికాస్ అప్పుడు వెళ్ళి ఏమైనా చేసి అందరం తినేసి దెన్ వాళ్ళతో కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేసి కిచెన్ క్లీనింగ్, గట్టు క్లీనింగ్ అలా కొన్ని ఉంటాయి కదా. మన రోల్ దిగిపోయి హోమ్ మేకర్ రోల్ ఎక్కేసి మదర్ రోల్ ఎక్కేసి ఇవన్నీ చేసి డే కంప్లీట్ అయ్యేసరికి ఫైనలీ ఇట్ విల్ బి 10:30 or 11. బట్ యాక్చువల్లీ స్లీప్ ఎర్లీ, రైజ్ ఎర్లీ. సో మ్యాక్సిమం నేను ఎంత ఫాస్ట్గా మెకానికల్గా చేసినా కూడా 9 o'clock అండ్ దెన్ లైట్స్ ఆఫ్. అండ్ అలా లైట్స్ ఆఫ్ చేశాక కూడా మా బుడ్డోడు చాలా కబుర్లు చెప్తాడు, అవి వినాలి. ఆయనకు నిద్ర వచ్చినప్పుడు మాత్రం అటు తిరిగి పడుకునిపోతాడు. సో అలా ఆయన కనికరించిన తర్వాత ఇఫ్ నిద్ర వస్తే మనకు కూడా నిద్ర వస్తే పడుకున్నాక సేమ్ డే ఇన్ లైఫ్. ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ however, బట్ సదాశివపేట అయినా 1.5 hours, మణికొండ అయినా 2 hours. సో నో మ్యాటర్ వేర్ ద జర్నీ is, it is all the way same except వర్క్ ఫ్రమ్ హోమ్. అప్పుడు ఈ జర్నీ 4 hours మిగిలితే ఆ 4 hours కంప్లీట్గా వర్క్కే అంకితం అయిపోతుంది. ఇక సండేస్, ఈ హాలిడేస్ ఇవన్నీ మర్చిపోతే మనకి మూడు వచ్చినప్పుడు లేచి బయలుదేరిపోతాం, ఆలోచన రాగానే ఇంప్లిమెంట్ చేయడానికి తయారైపోతాం. కాబట్టి it's been 1 year that I slept peacefully and it's been 1 year that I'm longing for some rest. అది మ్యాటర్. యాక్చువల్లీ చాలా గ్రేట్ అబ్బా, బట్ వితౌట్ చాయిస్. బట్ ఇందాక చెప్పినట్టు ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక్క కసి మాత్రమే ఇట్ కీప్స్ మీ గోయింగ్, ఇట్ కీప్స్ మీ రన్నింగ్, ఇట్ కీప్స్ మీ హంటింగ్ గోల్ టు గోల్ అండ్ ఇట్ గివ్స్ మీ లెర్నింగ్ టార్గెట్స్ అండ్ అందులో బుడ్డి అచీవ్మెంట్స్ అండ్ బోల్డ్ అంత లెర్నింగ్స్ అండ్ బోల్డ్ అంత హ్యాపీనెస్.
సో అలా బోర్ కొట్టినప్పుడు ఈ వీడియోస్ ఎలాగో చేస్తాను కదా మీ తల తినడానికి.